హలో ఎవ్రీవన్, మేము ఉండేది యూకేలో. ఈరోజు ఒక ఫెస్టివల్కి వచ్చామన్నమాట. ఫెస్టివల్ ఏంటి అంటే ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్. ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ అంటే మన దగ్గర అంటే ఇండియాలో ఏవైతే ఫుడ్లు దొరుకుతాయో అవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఈరోజు ఉంటుందన్నమాట. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈరోజు ఇక్కడ స్టాల్స్ పెట్టారనమాట. సో ఇంకా మేమైతే ఇక్కడ అన్నీ చూస్తూ ఉన్నాము. మాకైతే ఫుల్ ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడు లేనిది ఇక్కడ ఇంకా అన్ని రాష్ట్రాల ఫుడ్ దొరుకుతుందంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. సో ఇంకా 95% ఫుడ్ బిజినెసే పెట్టారు. ఒక 5% మాత్రం వేరే ఇతర బిజినెస్లు పెట్టారనమాట. ఇంకా వేరే బిజినెస్ అంటే శారీ సెంటర్ కానీ జ్యువెలరీ కానీ ఇట్లాంటిది పెట్టారనమాట. అయితే ఇక్కడ డైలీ ఇట్లా ఉండదన్నమాట. ఇంకా నార్మల్ టైమ్స్లో ఇక్కడ మార్కెట్ ఉంటుంది. వాళ్ళు ఒక్కరోజు మాత్రం ఇక్కడ స్టాల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిరనమాట. సో ఇంకా వాళ్ళు ఇక్కడ పెట్టేసుకున్నారు. ఎవరికైతే బిజినెస్లు ఉంటాయో వాళ్ళకి ఇది మంచి అవకాశం అనమాట. నేను ఇటు సైడ్ చూడగానే నాకు ఇక్కడ శారీస్ కనిపించినాయి. ఫస్ట్ టైం అనమాట ఇట్లా శారీస్ని చూడడము. సో ఫుల్ హ్యాపీ అయిపోయినా. యూకేలో శారీస్ అంటే ఇంకా మామూలు ముచ్చట కాదు. ఇంగ్లీష్ కంట్రీలో మన తెలుగు బట్టలు దొరుకుతున్నాయి అంటే ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇక్కడ బ్రౌనీస్ చూసినా మంచిగా డెకరేషన్ చేసిర్రు. డిజర్ట్స్ కానీ ఇట్లా అన్నీ మంచిగా డెకరేషన్ చేసి పెట్టిర్రు. గులాబ్ జామ్ అయితే ఎక్కడ చూసినా కనిపిస్తుంది. స్వీట్స్ అయితే చాలా బాగా మేక్ చేసి పెట్టిర్రు. ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ మీటప్ అని అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. అన్నీ రెడీ చేస్తున్నారు. వీటి నేమ్స్ అయితే తెలియదు, అన్నీ ఏమేమో చేస్తున్నారు అందులో. సో ఇంకా మీటప్ అని అయితే తీసేసుకున్నాము. సో ఇట్లా తిరుగుతూ ఉన్నాం అనమాట. అన్ని కంట్రీ వాళ్ళు వచ్చిరనమాట. ఫుడ్ ఇండియన్ ఫుడ్ అంటే నేను ఓన్లీ ఇండియా వాళ్ళే తింటారేమో అనుకున్నా. కాకపోతే అందరూ తింటున్నారు, అందరూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్లా పానీపూరి చూడండి ప్లేట్లో రెడీ చేసి ఎట్లా పెట్టినారో. స్వీట్స్ కూడా ఇట్లా మంచిగా డెకరేషన్ చేసి పెట్టేసరికి ఇంకా ఫుడ్ అయితే ఫుల్ అట్రాక్టింగ్ అనిపిస్తుంది. నేనైతే రస్మలాయి తీసుకున్నా. మేము ఆల్రెడీ కడుపు నిండా ఇంట్లోనే తినేసి వచ్చినాం ఫుడ్. సో ఇంకా మాకు డిజర్ట్ ఒకటే ట్రై చేద్దామని చెప్పేసి స్వీట్ ట్రై చేస్తున్నాము. ఇటు సైడ్ చూడగానే క్యాండీ కనిపించింది. క్యాండీ అయితే మా పాపకు చాలా ఇష్టము. క్యాండీ అంటే పీచు మిఠాయి అనమాట. పీచు మిఠాయి కోసం అయితే ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా పెద్ద లైనే ఉంది అక్కడ. ఇంకా అటు సైడు తిరిగేసి వద్దామని చెప్పేసి మా పాపని కన్విన్స్ చేసి తీసుకెళ్తున్నా. తిరిగేసి వచ్చేసరికన్నా క్యాండీలో లైన్ తగ్గుతుందేమో అని చెప్పేసి చికెన్ చూడండి ఎంత బాగా రోస్ట్ చేసినారో. ఇంకా మంచిగా అన్ని రకాల ఫుడ్ అయితే కనిపిస్తుంది అనమాట. మాకైతే ఏం తినాలనో అర్థం కాలేదు, ఎందుకంటే కడుపు నిండా తిన్నాం కాబట్టి ఏది తినాలనో అర్థం కాలేదు. ఇక్కడ ఫహీం బిర్యానీ అని కనిపించింది. ఇది మేము ఇంతకుముందు ఇందులో ఒకసారి ఫుడ్ తిన్నామన్నమాట. ఇందులో ఫుడ్ బాగుంటుంది. మా పాపకైతే చికెన్ బిర్యానీ ఇష్టము, తెలిసిన అతని ఆయన. ఇంకా సో తీసేసుకుంది. ఫుల్ హ్యాపీ అయిపోయింది మా పాప మాత్రము. ఇంకా బిర్యానీ పట్టుకొని డ్యాన్స్ చేస్తుందనమాట. నాకు ఇటు సైడు ఇంకో దిక్కు కన్ను మళ్ళిందనమాట. ఇక్కడ చూడగానే ఇంకా హారము నెక్లెస్లు ఇవన్నీ కనిపించినాయి అనమాట. ఇంకా అక్క మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇట్లుంటుందిరా అట్లుంటుందిరా అని. ఇంకా అకేషన్స్ ఏం లేవక్క, మీరు దగ్గరనే ఉంటారా, ఎక్కడ ఉంటారని తనని అడుగుతున్నా అనమాట. తను అన్ని డీటెయిల్స్ చెప్తుంది. సో బ్యాంగిల్స్ అయితే చాలా నచ్చినాయి, కాకపోతే తను నాకు వచ్చే సైజు లేదనింది. సో నేను లైట్ తీసేసుకున్నా. మా పాపనైతే మంచిగా ముచ్చట్లు పెడుతుంది మా హస్బెండ్ తోటి, మంచిగా కబుర్లు చెప్తూ మాట్లాడుతుంది అనమాట. నేనైతే ఏం చూడాలనో నాకు అర్థమైతే లేదు, అండ్ ఏ ఫుడ్ కొనాలనో కూడా అర్థమైతే లేదు. అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా మోజో అని బోర్డు కనిపిస్తుంది కదా, ఇది తెలిసిన అక్క వాళ్ళదే అనమాట. వీళ్ళ దగ్గర క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉంటుందంట. ఇంకా మన హైదరాబాదీ స్టైల్ ఫుడ్ అనమాట. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇందులో ఒకసారి ట్రై చేయండి ఫుడ్ని. ఇట్లా అన్ని బాక్సులలో ఇంకా ప్యాక్ చేసేసి పెట్టిర్రు అనమాట. సమోసా కూడా ఉంది. ఇంకా అన్నీ కనిపిస్తున్నాయి అనమాట. ఏది చూసినా బాగానే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇంకా మా పాపకైతే ఏమన్నా తింటావా అంటే అసలు ఏం సప్పుడు చేస్తలేదన్నమాట. ఏదైనా డిఫరెంట్ ఫుడ్, మన ఇండియా ఫుడ్ తింటే బాగుంటుంది కదా. ఇంకా తను అన్ని స్వీట్లు అడుగుతుంది, అన్ని లాలీపాప్లు అడుగుతుంది, ఏమో అడుగుతుంది మా పాప. కేకులు అయితే నార్మల్గా సూపర్ మార్కెట్లో డైలీ దొరుకుతాయి కదా, గవ్వెందుకని చెప్పేసి నేను ఇంకా ఊరుకున్నా మా పాపకి. సో ఇంకా మళ్ళీ క్యాండీ లైన్కి అటు పోయి ఇటు పోయి మళ్ళీ ఇటుకే పట్టుకొస్తుంది. ఈ 2 లైన్లే దింపుతుంది మమ్మల్ని ఎటు పోయినా కానీ. ఇంకా ఇటే తిరుగుతున్నాము. ఇంకా క్యాండీ లైన్కి వచ్చినాము. మళ్ళీ ఇంకా వేరే సైడ్ తీసుకెళ్దాం పదా అని చెప్పేసి మళ్ళీ వేరే చూస్తున్నాం అనమాట. ఇక్కడ సమోసా కానీ ఇంకా అన్నీ కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా కొన్నిటి పేర్లు అయితే తెలియదు ఫుడ్. ఏది చూడాలి ఏంటి అని ఏం అర్థమైతే లేదు.
ఇక్కడ యూకేకి వచ్చిన నుంచి నేనైతే పానీపూరిని చాలా మిస్ అవుతున్నా. మా పాపకి చెప్పిన పానీపూరి తిందాం రాటీను అంటే ఇంకా తను వచ్చిందనమాట. ఇంకా పానీపూరి మా పాపకు కూడా చాలా ఇష్టము. కాకపోతే ప్లేన్ పానీపూరి తింటుంది, అందులో ఏం వేసినా తినదు. సో తనకు ఒక ప్లేట్ తీసేసుకున్నాము, ఇంకా తను తింటుందనమాట ప్లేన్ది. సో నాకైతే చాటు ఇంకా ఆనియన్స్ ఇవన్నీ వేస్తుందనమాట. ఇంకా చారు అయితే ఒక గ్లాస్లో పోసారు. ఇంకా ఈ 6 పానీపూరికి 4 పౌండ్స్ అనమాట. 4 పౌండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 400 నుంచి 420 మధ్యలో ఉంటుంది. వీళ్ళు మేము ఉండే ప్లేస్లోనే బిజినెస్ స్టార్ట్ చేస్తురంట, కొత్తగా షాప్ ఓపెన్ చేస్తురట. తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట. ఇండియాలో 400కి ఎన్ని పానీపూరీలు వస్తాయి, అసలుకి ఎంతమంది తినొచ్చు? నేనైతే ఫుల్ షాక్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్లేస్ కోసం చూస్తున్నా, ఇక్కడ కూర్చొని ఇంకా పానీపూరి ఎంజాయ్ చేస్తున్నా. మా పాపను ఒక పీస్ తిను, ఇంకా టేస్ట్ చేయి అంటే ఇట్లా ఆమెకు వద్దన్నది. ఇంకా బిర్యానీ అన్న తిను అంటే బిర్యానీ ఇంటికి పోయినాక తింటుందంట. క్యాండీ అడుగుతుంది మళ్ళీ. సో ఇంకా అట్లా వెళ్తున్నాం అనమాట. మస్తు పార్సల్ పట్టుకపోతురు అనమాట అందరూ మంచిగా. ఇంకా మంచిగా ఇక్కడ తినే వాళ్ళు తింటున్నారు, పార్సల్ పట్టుకపోయే వాళ్ళు పార్సల్ పట్టుకపోతున్నారు. ఇంకా పిల్లలు అయితే ఈ క్యాండీ చుట్టే ఉన్నారనమాట. మొత్తం ఇట్లా బెల్లం చుట్టూ చీమలు ఉన్నట్టే ఉన్నది. మొత్తం పిల్లలు మొత్తం దీని చుట్టే ఉంటున్నారు. ఇక్కడ గులాబ్ జామ్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇంకా సలాడ్స్ కూడా చేసిరనమాట. సలాడ్స్ అయితే ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి చాలా ఇష్టము, శాండ్విచెస్ కానీ సలాడ్స్ కానీ ఇట్లాంటివి. ఇంకా అవి కూడా పెట్టిరు. అండ్ ఇక్కడ చూడండి బ్రౌనీ పైన డెకరేషన్ చేసి లాలీపాప్స్ ఇట్లా అన్నీ పెట్టిరనమాట. ఇక్కడ స్టైల్స్ కూడా కొన్ని పెట్టిరు. అండ్ నూడిల్స్ కానీ ఇట్లా అన్ని డిఫరెంట్గా పెట్టిరనమాట. ఇంకా మేమైతే ఇట్లా అన్నీ చూస్తున్నాము. ఇంకేదన్నా తిందామన్నా కానీ మేమైతే మంచిగా తిన్నాం కాబట్టి ఆల్రెడీ ఏం తీసుకోలేదు. ఇంకా జస్ట్ మా పాప కోసం బిర్యానీ తీసుకున్నాము, జస్ట్ స్వీట్స్ ట్రై చేసినాం అనమాట. ఇంకా మా పాప అంటుంది, మమ్మీ ఇంకా ప్లేన్ పానీపూరి అయితే ఇంకా ఇంట్లో ఉంటుంది కదా, ఇంకా అవసరమా ఇక్కడ అని అంటుందన్నమాట. సో ఇంకా మేమైతే సరేలే అని చెప్పేసి తీసుకున్నాము. వచ్చినందుకు ఏదో ఒకటి తిందాంలే అని చెప్పేసి మళ్ళీ వచ్చి లైన్లో జాయిన్ అయిపోయినాం అనమాట. ఇంకా లైన్లో జాయిన్ అయితే మా పాపనైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. అది ఎప్పుడు రెడీ అవుతుందా అని పిల్లలు ఎట్లా ఎదురు చూస్తున్నారంటే, ఇంతమంది జనాలకి ఒక్క క్యాండీ బాక్స్ ఏం సరిపోతుంది అసలు? ఒక 2-3 పెట్టాల్సింది అసలు. ఇటు పెడితే ఇట్లా 2-3 పెడితే ఇట్లా పిల్లలు ఇంతగానం జమ కాకపోతుండే, ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా చేసుకుంటుండే. సో ఇంకా ఫైనల్గా అయితే పాప టర్న్ వచ్చేసింది. తనకు నచ్చిన డిజైన్ ఇట్లా స్క్రీన్లో కనిపిస్తుంది అనమాట. ఏ డిజైన్ కావాలి, ఏ కలర్ కావాలని ఇట్లా కనిపిస్తుంది. సో తనైతే తీసేసుకుంది. ఇట్లా రెడీ కాగానే అక్కడ బాక్స్ ఓపెన్ అయిపోతుంది అనమాట. అట్లా బాక్స్లో చేతి పెట్టాలి, చేతి పెట్టి తీసేసుకోవాలి. ఇంకా అది చేతిలోకి వచ్చిన తర్వాత మా పాప మొహంలో హ్యాపీనెస్ చూడండి ఎట్లుందో. ఆమె మొహంలోనే కాదు నా మొహం కూడా వెలిగిపోతుంది. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అయిపోతుందా అన్నట్టు ఎదురు చూస్తున్నాము. నేను కూడా టేస్ట్ చేసి చూసిన, చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. ఇంకా మా పాపనైతే ఫైనల్గా హ్యాపీ అయిపోయింది. ఈరోజు అయితే మేము ఇట్లా ఎంజాయ్ చేసినాము. ఇది ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ లాగా ఉందన్నమాట. ఓకే మరి బాయ్.